వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను జమీమా. ఈరోజు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో వివిధ అంశాలపై ఇప్పుడు చూద్దాం. తుది దశకు చేరుకున్న తెలంగాణ బీజేపీ సంస్థాగత ఎన్నికలు, కావలి వైసీపీలో హీటెక్కిన రాజకీయం, కాళేశ్వరం కమిషన్ రెండో దఫా బహిరంగ విచారణ ప్రారంభం, దావోస్లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటనపై ఫీల్డ్ రిపోర్ట్లో వివరాలు చూద్దాం. ఇక బీజేపీ సంస్థాగత ఎన్నికలపై హైదరాబాద్ నుంచి నాగేందర్, కావలి వైసీపీలో రాజకీయంపై నెల్లూరు నుంచి నరేష్, ఇక కాళేశ్వరం కమిషన్ రెండో దఫా విచారణపై హైదరాబాద్ నుంచి అజీం, సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై రాజమండ్రి నుంచి శ్రీరామ్మూర్తి వివిధ అంశాలపై అందిస్తారు. ముందుగా బీజేపీకి సంబంధించిన సంస్థాగత ఎన్నికలు తుది దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బూత్ మండల స్థాయి పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేసిన బీజేపీ అధిష్టానం మరో 2 రోజుల్లో సగానికి పైగానే జిల్లా అధ్యక్షులను ప్రకటించబోతోంది. ఈ 26వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో జిల్లా అధ్యక్షులను ప్రకటించనుంది. అయితే మరోవైపు తీవ్ర పోటీ ఉన్న జిల్లాలో రాష్ట్ర నాయకత్వం ఆశావాహులను బుజ్జగిస్తోంది. అలాగే ఈ నెల ఆఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో బీజేపీ నూతన అధ్యక్షుడిని ప్రకటించబోతోంది. బీసీ వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. 2029లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయదళం అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రస్తుతం అయితే సంస్థాగత ఎన్నికల్ని ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంస్థాగత ఎన్నికలు తుది దశకి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పటికే బూత్ స్థాయి నుంచి మండల స్థాయి కమిటీల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బూత్ అదేవిధంగా మండల స్థాయి కమిటీలు కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా అధ్యక్షుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ముందుగానే సంక్రాంతి లోపే జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల్ని ఎంపిక చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం అయితే బీజేపీకి సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మాత్రం బూత్ అదేవిధంగా మండల స్థాయికి సంబంధించినటువంటి కమిటీల ఏర్పాటు వరకు అయితే ఇప్పటివరకు జరిగింది. ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ జిల్లా స్థాయికి సంబంధించినటువంటి అధ్యక్షుల ఎంపికకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే కార్యకర్తలు అదేవిధంగా నేతల అభిప్రాయాలన్నింటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా ప్రతి జిల్లాకి 5 నుంచి పేర్లను తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 5 పేర్లలో 3 పేర్లని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఈ 3 పేర్ల నుంచి కూడా రేపు లేదా ఎల్లుండి నామినేషన్ని స్వీకరించేటటువంటి అవకాశం ఉంది. రేపు ఎల్లుండి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ఎంపిక సంబంధించినటువంటి అంశంలో నామినేషన్ ఫారాలని స్వీకరించిన తర్వాత మరొక 2-3 రోజుల్లోనే దాదాపు 20కి పైగా కూడా జిల్లా అధ్యక్షులను ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అనంతరం 26వ తేదీ లోపు పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలకు కూడా అధ్యక్షులను ప్రకటించాలనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది. ప్రస్తుతం ఆ దిశగా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం తీవ్ర పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అంశంలోనే రాష్ట్ర నాయకత్వం అయితే ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో 8 మంది ఎంపీలు కూడా తమకు కావాల్సినటువంటి అనుచరులకి జిల్లా అధ్యక్షులుగా ఇవ్వాలనేటటువంటి అంశాన్ని రాష్ట్ర నాయకత్వానికి సూచించడంతో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలో కొత్త పాత నేతల మధ్య కొంత వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు 8 మంది ఎంపీలు మాకు పనిచేసినటువంటి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో మాతో ఉండి పనిచేసినటువంటి నేతలకే ప్రస్తుతం జిల్లా అధ్యక్షులు ఇవ్వాలనేటటువంటి అంశాన్ని వారంతా కూడా పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 6 నుంచి 8 జిల్లాలకు సంబంధించి కొంత సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ జిల్లాలని పెండింగ్లో పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో సగానికి పైగా అంటే దాదాపు
20 జిల్లాలకి అధ్యక్షులను ప్రకటించిన తర్వాత ప్రస్తుతం అధ్యక్షుడి ఎంపికకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకి సంబంధించినటువంటి అంశంలో మార్గం సుగమం అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో మొదటగా 20 మందికి పైగా కూడా అధ్యక్షులను ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ప్రకటించిన తర్వాత ఈ మంత్ ఎండింగ్ కానీ లేదా ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్ర బీజేపీకి నూతన అధ్యక్షుని ఎంపికకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అధిష్టానం కసరత్తును కూడా ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఈ మంత్ ఎండింగ్ కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రానికి నూతన బీజేపీ అధ్యక్షుని ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా అధ్యక్షుడి రేసుకు సంబంధించినటువంటి అంశంలో ముందు నుంచి కూడా చాలా కీలకమైనటువంటి నేతలంతా కూడా రేసులో ఉన్నారు. దాంట్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కానీ, అదేవిధంగా ధర్మపూర్ అరవింద్తో పాటు అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి డీకే అరుణతో పాటు మరొకవైపు ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ కానీ, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వీళ్ళంతా కూడా రేసులో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ నిర్ణయమే ఈటెల రాజేందర్కి దాదాపు కన్ఫర్మ్ చేశారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఒకవైపు తీవ్ర స్థాయిలో దానికి ధీటుగానే ప్రస్తుతం ధర్మపురి అరవింద్ కూడా ప్రస్తుతం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన అనుచరుల దగ్గర కూడా ప్రస్తుతం నేనే రాబోయేటటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం నిజామాబాద్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా పసుపు బోర్డుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రస్తుతం అరవింద్ ధర్మపురి అధ్యక్ష రేసు నుంచి ఆయన డిలీట్ అయ్యారనేటటువంటి చర్చ ప్రస్తుతం బీజేపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బీసీ నాయకత్వం ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా బీసీ నాయకత్వాన్ని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతే సీఎం అవుతారనేటటువంటి నినాదాన్ని కూడా తీసుకోవడం జరిగింది. బీసీలని పెద్ద ఎత్తున హక్కును చేర్చుకోవాలి, బీసీలని అండగా తీసుకొని అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచనలో భాగంగానే బీసీ సీఎం అనేటటువంటి నినాదాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో పెద్ద స్థాయిలో పేరున్నటువంటి బీసీ నేత ఎవరైనా ఉన్నారంటే అది ఈటెల రాజేందర్ ఒకటే. ప్రస్తుతం ఆయన బీసీ నేత, అదేవిధంగా అనేక దఫాలుగా ఎమ్మెల్యేగా కానీ అదేవిధంగా మరొకవైపు 2 సార్లు మంత్రిగా, అదేవిధంగా ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అయితేనే బీసీలని పెద్ద ఎత్తున బీజేపీ వైపు మళ్ళడంలో కానీ అదేవిధంగా రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ప్రస్తుతం అటు కాంగ్రెస్ని కానీ ఇటు బీఆర్ఎస్ని కానీ ఈ 2 పార్టీలని ధీటుగా ఎదుర్కొని ప్రస్తుతం 2029 ఎన్నికల్లో కాషాయ దళాన్ని అధికారంలోకి తీసుకురావాలంటే ప్రస్తుతం ఈటెల రాజేందర్నే ప్రస్తుతం అధ్యక్షుడిగా ప్రకటించాలనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. మరొకవైపు కొత్త రేతులకి ఇస్తే బీజేపీ పార్టీలో వివాదాలు తలెత్తుతాయనేటటువంటి అంశాన్ని ప్రస్తుతం కొంతమంది నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ అధిష్టానం మాత్రం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్లు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే గతంలో రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పినటువంటి మాటలను విని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, అవి ఫలించలేదు. మేము చెప్పినటువంటి మాటలకు మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా శిరసావహించాల్సిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక అంతా కూడా అధిష్టానం తీసుకుంటుంది, మీరెవరు కూడా తలదూర్చొద్దు అనేటటువంటి అంశాన్ని అయితే ప్రస్తుతం అధిష్టానం స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. జమీమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర.